4 కొట్లు ఎక్కి దిగితే చౌకబార్ దొరుకుతుంది. ఈయన నుంచుంటే వర్షం ఆగిపోతుందట. ఏది చిరపుంజికి పోనివ్వు చూద్దాం. ఈయన నుంచుంటే వర్షం ఆగిపోతుందేమో. ఏదేదో నమ్మడం, ఏదేదో మాట్లాడటం. అయ్యో వద్దండి. ఏమండి, చిన్నప్పటి నుంచి మా అమ్మతో ఉన్నా నాకు తెలియదా అండి? ఏమండి, తప్పకుండా మా అమ్మకి ఏదైనా అవుతుందండి. మా అమ్మకి ఏదైనా అయితే మీ ఇద్దరు ఊరికి వదిలిపెట్టినాం. ఏమండి, మీరు నన్ను వద్దన్నారు కదా, మీ పాటికి వెళ్ళండి. నా పాటలు నేను పడతాను. దయచేసి వెళ్ళిపోండి. మీకు చేతులు దండం పెడతాను. వద్దండి. ఏమండి, ప్లీజ్ అండి, వద్దండి. వద్దండి, మీకు దండం పెడతాను. ప్లీజ్ అండి, వద్దండి. అయ్యో వద్దండి, చెప్పేది వినండి. అయ్యో వద్దండి. ఏమండి, మీ అమ్మ, ఆవిడకేం కాదు. అనవసరంగా ఏదేదో ఆలోచించుకో. వెళ్ళు. జరగకూడదు జరిగితే మా అమ్మ. మా అమ్మా, 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 నన్ను చూడమ్మా. అమ్మా, నన్ను చూడమ్మా. మా 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 కళ్ళు తెరవమ్మా. వీడెప్పుడు వచ్చినా ఇంతేనయ్యా. ఏమండి, నేను చెప్పాను కదండి, మా అమ్మకి దగ్గరగా నేను ఉండకూడదని చెప్పాను కదండి. ఏమండి, మీకు తెలుసా నాకు తెలుసా అండి? నేను మా అమ్మ పక్కన ఉండకూడదండి, ఉంటే మైనస్ అండి. నేను అందుకే చెప్పాను కదండి, మా అమ్మ చనిపోయిందండి. మా అమ్మా, నేను నిన్ను చంపేశానమ్మా. నేను నిన్ను చూడడానికి వచ్చుండకూడదమ్మా. సారీ అమ్మా. అమ్మా, బిడ్డను చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందయ్యా. పోయిన ప్రాణం తిరిగి వచ్చింది. అమ్మా, అమ్మా, నీకేం కాదమ్మా. ఇక నువ్వు ఇక్కడే ఉండిపోవయ్యా. సరే. అన్నా, ఓ టీ ఇవ్వన్నా. టీయా? ఉప్పేసి ఇవ్వండి, అస్సలు రోషం రావడం లేదు. ఇదిగో ఉపయోగిస్తున్నాను, వేయమంటావా? వేయండి, వేయండి అన్నా. అన్న మీరు చెప్పి ఇవ్వండి. చెప్పా? ఎందుకు ఇవ్వండి. ఎందుకు బాబు? దీన్ని పట్టుకోండి. అమ్మను వదిలేసిపోతావా అని అడగండి. అమ్మను వదిలేసి పోకూడదు. కొట్టండి. నిన్ను నేను కొట్టడం ఏమిటి బాబు? కొట్టండి అన్నా. ఊరుకో బాబు. అన్నా కొట్టండి అన్నా. రే నీ అయ్యా కొట్రా. ఏడు పేరయ్యా, ఏమైంది? మీరాగండి. కొట్టండి, గట్టిగా కొట్టండి. సారీ. సరే, మేము ఇంక బయలుదేరుతాం. అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఒక నిమిషం, నేను అమ్మకి చెప్పేసి వస్తాను. మిన్మిని, ఇది పట్టుకో. సరే, అమ్మతో మాట్లాడాలంట. కూర్చోమ్మా. మీరు ఫ్లూట్ బయటికి వాయించుకోండి. తను ర్యాంబోతో వచ్చిన అమ్మాయి, పేరు కణ్మణి. నువ్వే నా బిడ్డను లవ్ చేస్తున్నావా? వాడిని పెళ్లి చేసుకోవాలి, సరేనా? నా మీద ఒట్టు. వాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలి, కంటికి రెప్పలా చూసుకోవాలి. నా మీద ఒట్టేశావు, సరేనా? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు కణ్మణి? అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకున్నా. రా, మనం బయలుదేరదాం. ఇవ్వు, రా. రే నువ్వు కూడా వెళ్ళరా. వెళ్తున్నా. వెళుతున్నావని చెప్పి వెళ్తా. నువ్వు ర్యాంబోతో వచ్చిన పిల్లవా? అవును, తనే. నువ్వు నా బిడ్డను లవ్ చేస్తున్నావు కదా, వాణ్ణి పెళ్లి చేసుకోవాలి, సరేనా? నా మీద ఒట్టే. వాణ్ణి కంటికి రెప్పలా చూసుకోవాలి. మరి చూసుకుంటావు కదా? పో పో.
నువ్వు ర్యాంబోతో వచ్చినోడివే కదా నా బిడ్డని అమ్మా నేను ర్యాంబోతో పని చేస్తున్నానమ్మా. అలాగా? అవునమ్మా. ఎప్పుడు చూడలేదే. ఇప్పుడు చూసారు కదమ్మా, చాలా నేను సంతోషం. చూసుకుంటాను. అమ్మని నువ్వు చూసుకోమ్మా. వెళ్ళు. వస్తానమ్మా. నేను ఆశీర్వాదం తీసుకున్నాను. అయ్యా మీరు లోపలికి వాయించు. నువ్వు పెళ్లి చేసుకోవాలని మీ అమ్మగారు ఆశపడుతున్నారు. నీ కోసం కాకపోయినా మీ అమ్మగారి కోసం. ఎందుకంటే మేము సారీ, ఇప్పటి నుంచి నేను నీ జీవితంలో లేను. మేమనే చెప్పొచ్చు. అంతా అయిపోయింది ర్యాంబో. మేబీ నీకు మాకన్నా ఓ అందమైన అమ్మాయి దొరకచ్చు. మేబీ నీకు వెంటనే పెళ్లి కూడా అవ్వచ్చు. మేబీ. రా భార్గవ్. అన్నిటికీ థ్యాంక్స్. వస్తాం. మేము వెళ్తున్నాం. ఒక నిమిషం ఉండండి. మీరు వెళ్ళిపోవడం చూసి నేను భరించలేను. అందువల్ల ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తప్పకుండా కాల్ చేయండి. ఏదో ఇలా జరిగిందని మనమంతా ఎనిమిలం కాం. మీరు నా జీవితంలోకి వచ్చే ముఖ్యమైన విషయాన్ని అర్థమయ్యేలా చేశారు. మనమందరం ఎప్పటికీ ఫ్రెండ్స్గానే ఉండిపోదాం. నేను అక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని మీట్ అవుతాను. మీరు ఎప్పుడైనా ఇక్కడికి రావాలి. ఐమ్ గానా మిస్ యు. నాకెంత వయసు ఉంటుందో నువ్వే చెప్పమ్మా. 80-85. అయ్యో, నువ్వు చెప్పే జవాబులోనే మా వంశం యొక్క భవిష్యత్తు ఉందమ్మా. అవునమ్మా, ఆలోచించి చెప్పమ్మా. నువ్వు మా ఇంటికి వచ్చి దీపం వెలిగిస్తేనే మా జీవితాలకు వెలుగొస్తుందమ్మా. మా వంశం మీ చేతిలోనే ఉందమ్మా. ఒప్పుకోమ్మా. చెప్పమ్మా. మీ కుటుంబం, దాని హిస్టరీ, వీళ్ళ పరిస్థితి, మీ అమ్మ నాతో ఇచ్చిన ఒట్టు, ఇవన్నీ నేను క్షమించమంటున్నాయి. మేబీ నువ్వు చేసింది చాలా పెద్ద తప్పైనా కూడా నేను నిన్ను లవ్ చేసింది చాలా ట్రూ, సిన్సియర్గానే. సో నీ కుటుంబం కోసం, కొంచెం నా కోసం, కొంచెం నీ కోసం నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఓయ్, ఎంత పెద్ద విషయం చెప్పాను. ఒక సంతోషం లేదు, ఒక ఆనందం లేదు. ఏంటి? లోన ఏర్లు పారుతున్నాయండి. సైలెంట్గా ఉండా. 10:30 బస్కి వచ్చావా అమ్మా? నేను 8:30 బస్కే వచ్చేసాను. ఎక్స్క్యూజ్ మీ, లోపల మా అమ్మ నిద్రపోతోంది. మనం బయటికెళ్ళి డిస్కషన్ పెట్టుకుందామా? నేను పెళ్లి చేసుకోవాలన్నది మా అమ్మ ఆఖరి కోరికండి. కానీ నాకు పెళ్ళంటూ జరిగితే అది మీ ఇద్దరితోనే. మీరు నేను చేసుకుంటే మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను, లేదంటే నాకు పెళ్ళి అవుతండి. యబ్బా అట్ట మాట్లాడకూడదబ్బా. లెంపలేసుకో. ఐ లవ్ యూ టు, ఐ మ్యారీ యూ టు అని. ఏమండి, ఈ తప్పేనండి. నేను జరగకూడదని అనుకుంటున్నా. అందుకని మీరు కలిసి వెళ్ళిపోయేటప్పుడు నేను అడ్డుకోలేదండి. కానీ మిమ్మల్ని కన్విన్స్ చేసి నాకు తెలియకుండా తీసుకొచ్చానండి. దానికి నేను కారణం కాదండి. నిజంగా మా వాళ్ళని నేను పంపలేదండి. నమ్మండి ప్లీజ్. మీకు చేతులెత్తి దండం పెడతాను. సారీ అండి, నొప్పి పెడుతుందండి. సారీ అండి.
ఐఎమ్ సారీ. నాకు పెళ్లి చేయాలన్నది మా అమ్మ చివరి కోరికండి. మా కుటుంబంలో నాకు పెళ్ళయి మాకున్న శాపం పోతే మా అత్తయ్య బాబాయి వాళ్లకు పెళ్లిళ్ళయి వాళ్లకున్న సింగిల్ అనే స్టేటస్ ను మార్చి మ్యారీడ్ అని పెట్టుకోవాలని వాళ్ళు ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు. అందుకే అడుగుతున్నానండి. ఏదో నేను మనసు పడ్డానని కాదు. మీరు కూడా పాపం నన్ను వదిలి వెళ్ళిపోయాక మీరు మీ ఇంట్లో చూసిన ప్రతి చోట నేను మీ కంటికి కనిపించుంటాను. నన్ను చూడాలని మీకు అనిపించుంటుంది. ఆ లవ్వులో మీరు బయలుదేరి నన్ను చూడాలనుకుంటారు. కరెక్టా? అలాంటిది ఏం లేదు. మీ అమ్మ నాతో ఒట్టు వేయించుకున్నారు, దానికోసం మాత్రమే వచ్చాను. ఆ? ఒట్టేయించుకున్నారా? నా చేయి కూడా తల మీద పెట్టుకుని ఒట్టేయించుకున్నారు. ఓ విచిత్రం చూసారా? మనమందరం ఇచ్చిన మాటను కాపాడుకోవాలంటే ఒకటే దారి ఉందండి. నన్ను మీరు కొట్టనంటే చెప్తాను.